ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే వృద్ధుడు ఉండేవాడు. వయసు పెరిగినా కష్టపడి పొలం దున్నేవాడు. అతని హృదయం మాత్రం ఎప్పటికీ పచ్చగా ఉండేది. కాని అతని కొడుకు సతీష్, కోడలు లలిత పట్టణంలో బిజీ జీవితంలో మునిగిపోయారు. పండుగలకే ఊరికి వచ్చేవారు. ఒకసారి వరదలు గ్రామాన్ని ముంచేశాయి. రామయ్య పొలం నాశనమైంది. పంటలన్నీ కొట్టుకుపోయాయి. కాని వృద్ధుడు ఒక్క మాట కూడా అనలేదు. రాత్రివేళ పొలం వైపు చూసి కూర్చుని కన్నీళ్లు తుడుచుకున్నాడు. పంట పోతే పర్వాలేదు, కాని నా కొడుకు, కోడలు దూరంగా ఉండటం నన్ను ఎక్కువ బాధిస్తోంది అనుకున్నాడు. పండుగ రోజున సతీష్, లలిత ఊరికి వచ్చారు. వృద్ధుని మాడిన ముఖం చూసి గుండె చెదిరిపోయింది. సతీష్ కాళ్ల దగ్గర కూర్చుని అన్నాడు, నాన్నా, మేము మీతోనే ఉంటాం. పొలం మళ్లీ పండేలా మనమంతా కలిసి శ్రమిద్దాం. ఆ మాట విని రామయ్య హృదయం హాయిగా మారింది. కోడలు లలిత కూడా చేతులు మడచి, ఇప్పటినుంచి మేము మీకు నీడలా ఉంటాం అంది. ముగ్గురూ కలిసి పొలాన్ని తిరిగి పునరుద్ధరించారు. కొద్ది నెలల్లో పచ్చటి పంట పొలం మీద అలరారింది. ఆ పంటను చూసి రామయ్య కళ్లలో ఆనందబాష్పాలు జారాయి. ధనం పోతుంది, పంట పోతుంది, కాని కుటుంబం కలిసుంటే జీవితం ఎప్పటికీ పుష్టిగా ఉంటుంది అని వృద్ధుని మాటలు అందరికీ హృదయాన్ని తాకాయి.